వ్యూవర్స్ వెల్కమ్ టు అరగంటలో వంట. ఈ రోజు మనం ఉన్నాము దిల్సుఖ్ నగర్ లో ఉన్న తిరుమల శ్రీ గారింట్లో. ఇప్పుడు ముఖ్యంగా ధనుర్మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఈ మాసంలో మనం అమ్మవారికి భక్తితో పూజలు చేసి నైవేద్యం సమర్పించుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటామని మన తెలుగు ఆడపడుచుల గట్టి నమ్మకం. అదే నమ్మకంతో ఈ రోజు మన తిరుమల శ్రీ గారు వెరైటీ వంటలు చూపిస్తారంట, నైవేద్యాలు కూడా చూపిస్తారంట. అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తుంటారండి? వెల్కమ్ టు అరగంటలో వంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తుంటారండి తిరుమలశ్రీ గారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్నా ఇంకా ఏమైనా చేస్తుంటారండి? అంటే సంగీతం పాడుకుంటూ ఉంటాను, నేర్పిస్తూ ఉంటాను, టైలరింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఓ చాలా విద్యలు ఉన్నాయి మీ దగ్గర. ఏవో ఒకటి అలా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తాను. పరంగా మ్యూజిక్ నేర్పిస్తారన్నమాట పిల్లలకి. అలా నేను మా అమ్మాయి గురించి నేర్పించడానికని తనకి ఇంట్రెస్ట్ కలగడం గురించి నేను ఎప్పుడో నేర్చుకున్నది మళ్ళీ ఇప్పుడు మొదలెడుతున్నాను. మళ్ళీ మొదలెడుతున్నాను. అవునండి, మొదలెడుతూ నేను కూడా కొందరు పిల్లలకి నేర్పిస్తూ, కొందరు ఆంటీలకు కూడా నేర్పిస్తూ ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఓకే, టైలరింగ్ చేస్తారు, మ్యూజిక్ నేర్పిస్తారు, ఇంకా దేవుడికి ఇలా నైవేద్యాలు సమర్పించుకుంటారు. అవునండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు చేసే వంటకాలు ఏంటండి? ఇవాళ ధనుర్మాసం స్పెషల్గా అక్కార్ అరిసెల్ అని ఆండాళ్ళమ్మవారు ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో రంగనాథుడి గురించి పూజలు చేస్తుంది అనమాట. ఆండాళ్ళమ్మ రంగనాథుడి గురించి పూజలు చేస్తుంది. అవును, ఆమెనే గోదాదేవి అని కూడా అంటారు. గోదాదేవి కూడా అంటారు. అందుకోసం అని నేను ఈరోజు ధనుర్మాసం స్పెషల్గా అక్కార్ అరిసెల్ అని స్వీట్ చేస్తున్నాను. అమ్మవారికి సమర్పించుకునే నైవేద్యం. ఓకే, అక్కార్ అరిసెల్కు కావాల్సిన పదార్థాలు: ముందుగా బియ్యం, బెల్లం, పాలు, తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, కాజు, కిస్మిస్, నెయ్యి, వేయించుకున్న పల్లీలు, బాదం పలుకులు, చివరిగా ఇలాచీ పౌడర్. అక్కార్ అరిసెల్కు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం చూద్దాం. ఓకే తిరుమలశ్రీ గారు, ఇప్పుడు ముందుగా ఏం చేయాలండి? మనం స్టవ్ వెలిగించుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నారు. గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. తిరుమలశ్రీ గారు, ఇప్పుడు ప్యాన్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు గీ వేసుకుందాం అండి. గీ. ఓకే, నెయ్యి ఒక కప్పు వేసారండి. సరిపోయేంత ఒక 2-3 స్పూన్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి కదా. ఫస్ట్ కాజు వేసుకోవాలి. కాజు. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత కాజు వేసుకున్నారు. కాజు తొందరగానే వేడైపోతుంది కాబట్టి డార్క్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి దూరగా వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా చెప్పండి మీ అభిరుచుల గురించి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలోపు నేను అన్నమాచార్య కీర్తనలు అవి పాడతానండి. పాటలు అవి పాడతాము. మేము 10-15 మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం ఇవన్నీ పారాయణ చేసుకుంటామండి. పారాయణ చేసుకుంటూ వారం పారాయణ చేసుకుంటాం. గుడిలో వెళ్ళి చేస్తాం. గుడిలో కాదండి, ప్రతి శుక్రవారం ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో అలా చేసుకుంటూ అన్నమాచార్య కీర్తనలు అవి కూడా పాడుకుంటూ ఉంటాం అన్నమాట. మంగళహారతులు అన్నీ పాడుకుంటాము. అన్నీ పాడుకుంటూ 10 మంది సత్సంగంలాగా అందరం కలిసి చేసుకుంటున్నాం. అవునండి. ఇప్పుడు ధనుర్మాసం స్పెషల్ దేనివల్ల అండి? ధనుర్మాసం అంటే శ్రీరంగనాథుడి గురించి గోదాదేవి ఈ నెల రోజులు వ్రతం చేశారనమాట ఆవిడ. ఈ వ్రతం అమ్మవారు మిగతా వాటన్నిటిలోనూ అమ్మవారు చేసే వ్రతాలు ఏమీ లేవు. ఈ అమ్మవారు గోదాదేవి ఆయన గురించి అని మంచి భర్త కావాలి అని చెప్పేసి ఆవిడ చేశారు. అది మన ఆడపడుచులందరికీ ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకొని పెళ్లి కాని పిల్లలందరూ కంపల్సరీ చేస్తారండి. మాలో పెళ్లి కాని పిల్లలందరూ ఇలాంటి వ్రతాలు పెళ్లి కాని పిల్లలు చేస్తే తొందరగా పెళ్లిళ్ళు అవుతాయి. మంచి భర్త దొరుకుతాడు అవునండి. ఓకే, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. తీసేసుకుందాము. సిమ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు కొబ్బరి వేయించుకుందాం అండి. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కదండి? పచ్చి కొబ్బరి. ఇది కొంచెం ముదురుగా ఉన్నా పర్వాలేదు. అందులో వేసి తురుము మట్టుకు లేతగా ఉండాలన్నమాట. ఓకే, లేతగా ఉన్న కొబ్బరి ఇందులో యూజ్ చేయాలంటే అండి. ఈ
కొబ్బరిని కూడా నెయ్యిలో వేయించుకో. ఆ నెయ్యిలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అంటే పచ్చి వాసన పోతుంది కదా, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఓకే. ఇది కాజు కన్నా కొంచెం టైం పడుతుంది. ఇది వేడి కావాలి. అవును. మీ పిల్లలు ఉన్నారండి? ఉన్నారండి, ఇద్దరు, బాబు పాప. మా బాబు శ్రీరాము ఇంటర్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. పాప శ్రీజ 7th క్లాస్ చదువుతాను. ఓకే. సో మీ అమ్మాయికి మ్యూజిక్ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ అమ్మాయి కూడా మ్యూజిక్ నేర్పిస్తున్నారు అన్నమాట. అవునండి. మీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలతో పాటు మీ అమ్మాయి కూడా మ్యూజిక్ నేర్పిస్తూ ఆమెకి ఇంట్రెస్ట్ కలగాలని నేను అసలు మొదలెట్టాను. ఓకే. ఓకే. అంటే ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను, తర్వాత వదిలేసాము. చాలా తక్కువ మంది పేరెంట్స్ ఉంటారండి చిన్నప్పుడు నేర్చుకుని వదిలేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మాయి కోసం మళ్ళీ నేర్చుకొని ఇప్పుడు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నారంట తిరుమల శ్రీ గారు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టి అన్నీ నేర్చుకుంటున్నాను మా పాప. ఎంతసేపు టైం పడుతుందండి? ఒక 5 minutes టైం పడుతుందా? పడుతుందండి.